ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ మార్గాన్ని అంతర్జాతీయ షిప్పింగ్ కు పూర్తిగా మూసివేయలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. కేవలం తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే ఈ మార్గంలో ప్రవేశం లేదని, మిగిలిన దేశాల సరుకు రవాణా నౌకలకు దారి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధం నడుస్తున్నా చాలా దేశాల ట్యాంకర్లు ఈ మార్గం గుండా వెళుతున్నాయని, కేవలం భద్రతా కారణాలతోనే కొన్ని కంపెనీలు దారి మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ కు చెందిన హౌతీ మిలిటెంట్లు రణరంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారు. ఆసియా, యూరప్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్ మాండేజ్ జలసంధిని తాము మూసివేస్తామని హౌతీలు హెచ్చరిస్తున్నారు. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాన్ని కలిపే ఈ మార్గం మూతపడితే ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో భీకర పోరు సాగుతున్న భారత వ్యూహాత్మక చొరవ ఫలిస్తోంది. యుఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై దాడులు జరుగుతున్నప్పటికీ భారత్కు చెందిన జగ్ లాడ్కీ నౌక క్షేమంగా బయలుదేరింది. సుమారు 80,800 టన్నుల ముడి చమురుతో ఈ నౌక స్వదేశానికి వస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియా రణక్షేత్రం నుంచి సురక్షితంగా వస్తున్న 4వ భారత నౌక ఇది. భారత్ తన చమురు అవసరాల కోసం దౌత్యపరమైన మార్గాలను సమర్థవంతంగా వాడుకుంటోంది. హర్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ఇరాన్ కేవలం 2 దేశాలకే నిషేధం అని చెప్పినా బీమా కంపెనీలు యుద్ధ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు భారీ ప్రీమియం విధిస్తున్నాయి. దీని ప్రభావం పరోక్షంగా సరుకు రవాణా ఛార్జీలపై పడుతోంది. హౌతీలు గనక బాబ్ ఎల్ మాండెబ్ ను మూసివేస్తే సూయజ్ కాల్వ ద్వారా జరిగే వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం క్షిపణుల నుంచి జలసంధులపై పట్టు సాధించే దిశగా మారుతోంది. ఇరాన్ చదరంగం లాంటి ఎత్తుగడలతో అమెరికా, ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలని చూస్తుండగా హౌతీలు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి భారత్ వంటి దేశాలు ఒకవైపు నిల్వలను పెంచుకుంటూనే మరోవైపు నౌకల భద్రత కోసం నావికా దళాలను అప్రమత్తం చేశాయి. మున్ముందు ఈ జలసంధుల యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.